టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు మా ఇంట్లో పచ్చి శనగపప్పు ఎగురు పెడుతున్నాయండి మసాలా వేసి. నేను ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చి శనగపప్పు నేను కుక్కర్లో 2 విజిల్లు వేయించిన శనగపప్పు అనేది బాగుంటుందండి. చాలా మటన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు ఇవన్నీ మేము వండుకునే వంటకాలు ఇవి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం, కొంచెం మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసుకుని రెండు కూడా జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటాను ఇందులో. నేను పసుపు కూడా వేసుకున్నాను. నేను అంతా కొంచెం బయటకు వెళ్ళొచ్చాను. ఇంట్లో వెజిటేబుల్స్ ఏవో శనగపప్పు ఉంది నాకు, అందుకని చెప్పి ఈ విధంగా చేసుకున్నాం. మేమైతే ఇందులో కొన్ని పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ ఇప్పుడు మాకు అవైలబుల్గా లేదు. శనగపప్పు ఆల్రెడీ విజిల్ వేసాం కదండి, అది పెద్దగా ఉడకక్కర్లేదు. దగ్గర ఏంటంటే ఈ శనగపప్పు అందులో యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫైనల్. కానీ కర్రీ బాగుంటుంది. ఉదయం బాక్స్లోకి ఎర్లీగానే అయిపోద్ది, అంత టైం తీసుకోదు. ఈ విధంగా వాటర్ దగ్గర పడుతుంది కదండి, ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కూర దగ్గర పడుతుంది కదండి, ఇందులో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు జల్లేసుకుంటే చాలా హోటల్ స్టైల్లో శనగపప్పు ఇగురు రెడీగా ఉంటుందండి. బాగుంటుందండి. ఇందులోకి నేను మజ్జిగ చారు పెడతాను కాంబినేషను. ఇంకొంచెం పచ్చి శనగపప్పు మసాలా పెట్టి వండిన కూర ఓకేనండి. ఇందులోకి నేను మజ్జిగ చారు పెడుతున్నాను. ఉల్లిపాయలు, పసుపు వేసుకున్నాను. ఇందులో నేను పోపు పెట్టడానికి నేను ఇక్కడ పాన్ పెట్టుకున్నాను. దీన్ని పోపు పెట్టి మజ్జిగ చారులో యాడ్ చేస్తాను. నేను ఇప్పుడు మజ్జిగ చారులో పోపు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం పోపు చల్లారాక మజ్జిగ చారు నేను యాడ్ చేస్తాను. శనగపప్పు ఇగురు మజ్జిగ చారు ఈరోజు మా ఇంట్లో కర్రీ. మజ్జిగ చారు పోపు రెడీ అయిపోయింది. నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీన్ని. మజ్జిగ చారు కొంచెం సాల్ట్ వేసుకుని, మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మజ్జిగ చారు అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీ అయిన శనగపప్పు ఇగురు మజ్జిగ చారు రెడీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మీ లైక్ అవ్వడం మా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. మీ ఇంట్లో ఈరోజు కర్రీ అంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి ఈ కర్రీ తెలుసో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.